సార్ భారత్ సిరీస్ ఆఫ్ మిసైల్ టెస్టులు జరుపుతోంది. ఇప్పుడు ఏ మిసైల్స్ టెస్టులు జరుగుతున్నాయి, ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి? ఎస్ అండి, ఇప్పుడు భారతదేశం ఇప్పటికిప్పుడు అగ్ని-6 మిసైల్ని ప్రయోగించడం అందరూ అంటున్నారు. భారతదేశం ఏంటంటే ఒక ఐసీబీఎం ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ని ఇప్పుడు ఏంటంటే వేలర్ ఐలాండ్ ఒరిస్సా నుంచి ప్రయోగించింది. అది ఐసీబీఎం పేరు అగ్ని చెప్పలే, కానీ అదే అగ్ని-6 మిసైల్స్ని భారతదేశం ప్రయోగించింది. అది 10,000 నుండి 12,000 కిలోమీటర్ల దూరం పాటు వెళ్తుంది. మిర్వ్ టెక్నాలజీ, మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్, మాన్యువలబుల్ రీఎంట్రీ వెహికల్ అనే టెక్నాలజీని వాడుతుంది. అది 70 టన్నుల బరువు ఉంటుంది, కానీ ఆ 70 టన్నుల్లో 3 టన్నుల అణ్వాయుధాన్ని తీసుకెళ్లద్ది. ఒకేసారి మిర్వ్ టెక్నాలజీతో 12 అణ్వాయుధాలు ఒకేసారి తీసుకెళ్తాయి. ఇది న్యూయార్క్, పారిస్, లండన్ లాంటి సిటీలను కూడా మనం కొట్టగలుగుతాం, ఏది బీజింగ్తో పాటు. అంటే గ్లోబల్ మిలిటరీ పవర్గా ఇండియా ఆవిర్భవించిందని చెప్పుకోవచ్చు ఈ అగ్ని-6తో. దీంతో ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్తో సమానమైన స్థాయికి ఈరోజు అగ్ని-6 తోటి వెళ్ళిపోయాం. ఇంకా ప్రపంచంలో ఏ పాయింట్నైనా మనం కొట్టగలుగుతాం. దీన్ని ఇప్పుడు ఇండియా ప్రయోగించడం జరిగింది. దాన్ని అగ్ని-6 అనకపోయినా అది అగ్ని-6 అని తెలుస్తుంది. దీంతో పాటు ఇప్పుడు భారతదేశం కొన్ని రోజుల్లో డేంజరస్ మిసైల్స్ని ప్రయోగించబోతుంది. అదేంటంటే K4, K5, K6 లాంటి ఈ యొక్క జలంతర్గాముల నుంచి సముద్ర అంతర్గర్భంలోంచి ప్రయోగించే మిసైల్స్ని కూడా ప్రయోగించబోతున్నామని తెలుస్తుంది. ఇది రష్యా యొక్క బులవాయా మిసైల్స్, తర్వాత అమెరికా, బ్రిటన్ యొక్క ట్రైడెంట్ మిసైల్స్, తర్వాత ఇటు చైనా యొక్క న్యూక్లియర్ సబ్మెరైన్ SNBC బేస్డ్ మిసైల్స్తో సమానమైన స్థాయిలో ఉండేదే K5. అంటే మన జలంతర్గామి ఎక్కడో బంగాళాఖాతంలో కలకట్టా కింద ఉండి సముద్ర గర్భంలో నుంచి అది చైనా మీద, బీజింగ్ మీద అటాక్ చేసే శక్తి ఇప్పుడు K5 తోటి వస్తుందన్నమాట. అదేవిధంగా పసిఫిక్ మహాసముద్రంలో ఒక 5,000 కిలోమీటర్ల దూరంలో ఉండే బీజింగ్ని, షాంఘై సిటీని మనం అటాక్ చేయొచ్చు. అదేవిధంగా అట్లాంటిక్ మహాసముద్రంలో ఉండే అమెరికా రాజధాని వాషింగ్టన్ మనం అటాక్ చేయొచ్చు అనమాట. ఇది ప్రపంచంలో 5 మహాసముద్రాల్లో కూడా వెళ్ళగలిగే ఈ యొక్క జలంతర్గాములు అరిహంతో, అరిఘాట్, అరిదమన్ మనకు ఉన్నాయి. వీటితో మనం సరిపోతాయి అనమాట. సో ఇలాంటి K4 ఇప్పటికే ఇటు K15 మనం ప్రయోగించాం, K7 ప్రయోగించాం. ఇప్పుడు K4, K5, K6 సిరీస్ని మనం కొన్ని రోజుల్లో ప్రయోగించబోతున్నాం అనమాట. దీంతో హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ టెస్ట్ చేయబోతున్నాం, మళ్ళీ బ్రహ్మోస్ బ్లాక్ 2 టెస్ట్ చేయబోతున్నాం. ఇంకా ఎన్నో టెస్టులు జరగబోతున్నాయి. మరి ఎందుకు ఇండియా ఎంత యుద్ధ ప్రాతిపదికన చేస్తుందంటే అక్కడ ఇరాన్, అమెరికా వార్ వల్ల ప్రపంచం అంతా గందరగోళంలో ఉంది. ఇలాంటి టైంలో మేము మా శత్రువు మా మీద ఏదైనా జరిగితే మా శత్రువుడు మేము క్షమించం, సర్వనాశనం చేస్తామనే ఒక మెసేజ్ ఇక్కడ ఇవ్వాలి. తర్వాత ఇటు ఆపరేషన్ సింధూర్ 1 year అయిన తర్వాత కూడా ఇటు పాకిస్తాన్ ఎక్కడా తగ్గడంలా మరో యుద్ధం అని చెప్తుంది, 6వ యుద్ధం రెడీ అని చెప్తుంది. దీంతో పాటు పాకిస్తాన్కి ఇప్పుడు చైనా 4 సబ్మెరైన్స్ ఇవ్వడం జరిగింది, హ్యాంగోర్ లాంటివి, గాజీ లాంటివి, వెరీ డేంజరస్ అనమాట అవి. తర్వాత అది కూడా హైపర్సోనిక్ మిసైల్ తయారు చేసింది. S-500, S-400 టార్గెట్ చేయడానికి ఒక మిసైల్ రీసెంట్గా అది రెడీ చేసుకుంది, క్రూయిజ్ మిసైల్ని. సో ఈ విధంగా పాకిస్తాను సర్వసన్నద్ధంగా తయారైంది. చైనా తిరుగులేని శక్తి అయిపోతుంది. 4వ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని అది రంగంలో దించుతుంది. ఇంకా DF, డాంగ్ ఫెంగ్ లాంటివి అమెరికానే కొట్టగలిగిన సామర్థ్యాన్ని అది సంపాదించుకుంటుంది. ఇలాంటి టైంలో ఇండియా ఈ నాట్ ఓన్లీ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ది చైనా పాకిస్తాన్ కాదు, అంటే చైనా పాకిస్తాన్ల దృష్టితోనే కాదు, గ్లోబల్ మిలిటరీ పవర్గా ఆవిర్భవించే విధంగా ఇండియా ట్రై చేస్తుంది అనమాట. సో దీనిలో భాగమే ఇది. తర్వాత అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడు ఏ దేశాన్ని అటాక్ చేస్తారో కూడా తెలియదు. అలాంటప్పుడు ఇండియా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రీసెంట్గా ఒక ఇరానియన్ షిప్ని మన ఇండియా తీరజాలాలకు దగ్గరలో శ్రీలంక దగ్గర ముంచేసినప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇండియా రంగంలో దిగాల్సిన పరిస్థితి వస్తే, ఒకవేళ హర్ముజ్ స్ట్రైట్ విషయంలో మనం రంగంలో దిగవలసి వస్తే మన ఇంధన భద్రత అంటే అమెరికాతో యుద్ధం రాదు అని మనం చెప్పలేం. 1971లో అదే చేసింది. అమెరికా న్యూక్లియర్ వెపన్స్ చేయడానికే ట్రై చేసింది, USS ఎంటర్ప్రైజెస్ని పంపించేప్పుడు. కాబట్టి అమెరికాతో యుద్ధం రాదన్నట్టు ఉండకూడదు, మనం సర్వసన్నద్ధంగా ఉండాలి. ఈరోజు మిత్రులు, రేపు చిత్తుల్లో ఏ ప్రమాదం ఉంది. కాబట్టి ఇండియా గ్లోబల్ రీచ్ ఉన్న ఈ అగ్ని-6, తర్వాత సూర్య మిసైలు, K4, K5, K6 లాంటి అధునాతనమైన మిసైల్ని ఇప్పుడు దాకా పెండింగ్ పెట్టింది, ఇప్పుడు ప్రయోగిస్తుంది. ఇప్పుడు నోటం జారీ చేసింది బెంగాల్లో. ఎనీ టైం ఈ మిసైల్ టెస్టులన్నీ భారతీయులకు తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు యూరోప్ ట్రిప్కి ఇండియా ప్రధాని వెళ్ళబోతున్నారు. తర్వాత ఇరాన్ యుద్ధం, ఇలాంటి ఇప్పుడు చైనాతో మళ్ళీ ఇంకో యుద్ధం వస్తుందా అన్నట్టుంది. అక్కడ బ్రహ్మపుత్ర మీద డ్యాములు కట్టడం, పాకిస్తాన్కి మేము వెపన్, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో మా వెపన్స్ ఇచ్చాం అన్నట్టు చెప్పింది. చైనా 5th జనరేషన్ ఫైటర్ J-35Aని పాకిస్తాన్కి ఇవ్వడం అంటే వాళ్ళిద్దరూ ఏకమై మన మీద యుద్ధం ప్రకటించే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు డిస్ట్రక్షన్,
ఇంకా మా మీదకు వస్తే మీద సర్వనాశనం అని చెప్పగలిగే మిసైల్సే ఈ K4, K5, K6, అగ్ని 6 అండి. అందుకే ఇండియా ప్రయోగిస్తుంది ఇప్పటికిప్పుడు.